ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నాడు దేవుడి వాక్యము హబక్కూకు రాసిన గ్రంథము ఇక్కడ 3వ అధ్యాయము 19వ వచనం ఒకటి చూసుకుందాం. మనం ఇక్కడ అంటాడు భక్తుడు, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను అంటున్నాడు. ఈ చివరి మాట ఎందుకు అన్నాడు భక్తుడు అనేది మనం కొంచెం చూసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నా కాళ్ళను దేవుడు ఎలా చేశాడు? లేడి కాళ్ళ వలె. ఎప్పుడు? యెహోవా, ప్రభువుగా యెహోవాయే నాకు బలము అంటే దేవుణ్ణి ఆయనకు బలముగా ధరించుకున్నాడు, దేవుణ్ణి బలముగా ఆశ్రయించాడు, దేవుడే ఆయనకు సర్వము అని దేవుని లోపల నిలిచి ఉన్నాడు. అప్పుడు అలా దేవుడు ఇచ్చిన ఆ బలము, ఆ శక్తి అంతరంగములో నుండి ఆయన ప్రాణాత్మ దేహాలలో కూడా దూరి ఎలా ఉందంటే ఆయన కాళ్ళు శీలమండలు బలము పొందాయి. బలము పొందినప్పుడు ఆయన కాళ్ళు లేడి కాళ్ళ వలె అయ్యాయి. లేడి కాళ్ళ వలె ఆయన ఎక్కడున్నంటే ఉన్నతమైన స్థలముల మీద ఆయన నిలిచి ఉన్నాడు. ఎప్పుడు? యెహోవానే బలముగా చేసుకున్నప్పుడు, యెహోవాని ఆధారము చేసుకున్నప్పుడు. కాబట్టి జింకను కూడా చూసినట్లయితే జింక కాళ్ళు ఎంతో ఎత్తైన పర్వతం మీద నడుస్తాయి, నిలుస్తాయి, కానీ అడుగులు జారవు. ఎందుకో తెలుసా? మరి జింకకు అటువంటి కృపనిచ్చాడు. ఇక్కడ కూడా లేడి అనగా జింకగా మనం చూసుకుంటాం కదా. కాబట్టి ఆ రీతిగా ఆ భక్తుడు అంటున్నాడు. ఆ చివరి మాట ఎందుకు యెహోవాయే బలమని అన్నాడు? మొట్టమొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే భక్తుడు అంటాడు, ఏమంటాడు? నేను నీకు మొర్ర పెడుతున్నాను యెహోవా, నేను నీకు మొర్ర పెడుతున్నాను. ఎందుకు మొర్ర పెడుతున్నాడు ఆయన చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు, నీవెన్నాళ్ళు ఆలకింపకుందు, బలాత్కారము జరుగుతున్నది, నాశనము జరుగుతున్నది. ఇంకా అంటాడు, నీవెందుకు చూడట్లేదు, నీవెలా ఊరకని చూచుచున్నావు, నాశనం అంతా జరుగుచున్నది, జగడములు ఎలాంట కలహములు రేగుచున్నవి అంటున్నాడు అని భక్తుడు మొర్ర పెడుతూ ఉంటాడు. దేవుణ్ణి ప్రశ్నిస్తాడు, నీవెందుకు చూడట్లేదు, నీవెందుకు వినట్లేదు, బలాత్కారము జరుగుతుంది, మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది కదా, అక్రమం జరుగుతుంది, వీటన్నిటిని బట్టి నువ్వు ఎలా చూడవు అని ఇక్కడ భక్తుడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తూ ఆయన అంటున్నాడు, రక్షింపకయున్నావు ఎందుకు నీవు అంటాడు. నీవెన్నాళ్ళ వరకు ఊరుకుంటావు, ఎందుకు రక్షిస్తలేదు ప్రజల్ని నీవు అని అన్నప్పుడు ఇలా దేవుడు అంటాడు అన్నట్లు. ఏమనంటాడంటే, ధర్మశాస్త్రము నిరర్ధకమైన న్యాయము ఎప్పుడు జరగకుండా అని మానిపోయిన భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందరు, న్యాయము చెడిపోవచ్చున్నది అని అంటున్నాడు భక్తుడు. ఏమంటున్నాడు? భక్తిహీనులు వచ్చి ఎవరిని పట్టుకుంటున్నారు? నీతి మంత్రులను పట్టుకుంటున్నారట. అంతటి దౌర్జన్యం జరుగుతుంది, అంతటి దుర్మార్గం అక్కడ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకా భక్తుడు అంటూనే ఉన్నాడు, ప్రజలందరూ ఈ విధంగా నశించిపోతున్నారు, ఈ విధంగా పాడైపోతున్నారు, ఇటువంటి వారు లేస్తారు ప్రభు రండి అని. వారి బలమునే వారికి దేవుళ్ళుగా చేసుకుంటున్నారు. దిగింది వరకు చూసుకున్నట్లయితే తమ బలమునే తమ దేవుళ్ళుగా భావిస్తున్నారు వాళ్ళు. ఇలా భావించి దేవుడనే భయం లేదు, వారికి భక్తి లేదు, కట్టడలేని అనుసరించక వారు ఈ విధముగా కలహములు అల్లరులు రేపుతున్నారు అని అంటాడు. ఇక్కడ భక్తుడు ఏమంటాడు అంటే, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా అని అంటున్నాడు. ఏమని? ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కావా, మేము మరణముందము, యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించున్నావు, ఆశ్రయదుర్గమ మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి అంటున్నాడు. ఆ భక్తుడు ఏమంటున్నాడు? మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించావు, నీవే దేవుడవు, పరిశుద్ధ దేవుడవు నీవే, ఆది నుండి మొదటిగా ఉన్న దేవుడవు నీవే, కాబట్టి నీవే మరణం ఎలా ఉంటాం ప్రభా, మమ్మల్ని విడిపించుము అని ఇక్కడ చాలా ఆయన అడుగుతున్నాడు. మమ్మల్ని దృష్టించండి ప్రభా, మాకు సహాయం చేయండి అని. ఎందుకు అంటున్నాడు అంటే ఆయన చూస్తున్నది అలా అంటాడు. నేను ఇదంతా చూడాలనా ప్రభా, ఈ నాశనం అంతా నేను చూడాలా అని అంటాడు. కానీ మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మరి మనం ఎలా ఉన్నాం? దేవుడు మనల్ని బలపరిచి అన్ని రకాల ఇబ్బందుల ఇరుకుల నుంచి తప్పించి విడిపిస్తే మనం ఎక్కడున్నాం? కలహంలో రేపే వారి మధ్యలో ఉన్నామా? కలహాలు రేపే వారితో స్నేహము చేస్తున్నామా? నాశనాన్ని బలత్కారాలు చేసే వారి మధ్యలో ఉన్నామా? పేదవాళ్ళ ఇల్లును మృంగే వారిలో ఉన్నామా? జనములను వారు దుష్ట కార్యముల చేత పడగొట్టే వారితో స్నేహంతో కలిసి జీవిస్తున్నామా? మనం ఎలా ఉన్నామా? అదే గుంపులో ఉన్నామా? అదే గుంపులో ఉన్నట్లయితే మనం ఏ లెక్కలో ఉంటామో తెలుసా? 3వ అధ్యాయంలోకి వస్తే మాట్లాడతాడు. అక్కడ ఏ మాత్రం దుష్టుల కుటుంబంలో నిలువవు అని మాట్లాడతాడు కదా. ఆ పేదల ఇల్లు మిరింగి వారిని ఏ మాత్రము ఈటే ఊరుకోదు అని మాట్లాడతాడు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని మాట్లాడుతున్నామని అంటే, ఇక్కడ మనం ఎలా ఉండాలి? నశించిపోతున్న వారి కొరకు, బలత్కారుల కొరకు, కలహంల చేతి ఉన్న వారి కొరకు, నాశనం అయిపోతున్న ప్రజల కొరకు హబక్కు ప్రవక్త వలె ప్రార్థించే వారమై ఉండాలి. హబక్కు ప్రవక్త దేవుడి సన్నిధిలో కనిపెట్టాడు, ప్రార్థించాడు, దేవుణ్ణి ప్రార్థనలో ప్రశ్నించాడు. ఆయన మొట్టమొదటిగా
దేవుణ్ణి ఆయన అర్థం చేసుకున్నట్లు కనబడదు. కానీ ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఇదంతా ఎలా చూడాలి నేను, ఇదంతా జరుగుతుంది, నువ్వు రక్షించు, మా దేవుడవు నీవే, నీవే మొదటి నుంచి ఉన్నవాడు, కడపడదాకా ఉన్నవాడవు నీవే, నీ ఉండగా మేము ఎలా మరణం నొందుతాం, వారిని మా మీద తీర్పు తీర్చుట ఖండించుటకు నియమించితివి నీవు, ఎలా ఎలా అని ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి కదా. అంటే మనము కూడా దేవుణ్ణి ప్రార్థించాలి. ఎలా? మా పాపమును బట్టి, మా దోషమును బట్టి మేము నశించిపోతున్నామా ప్రభువా, నీవు మాకు దూరం అయ్యావా, మేము నీకు దూరం అయ్యా, నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు, మేము నీకు దూరం అయ్యా, మేము ఏ రీతిగా దూరం అయ్యామో పరిశుద్ధాత్ముడా నువ్వు మాకు సహాయము చేయాలి, ఇటువంటి వారి చేతిలో మమ్మల్ని విడిపించాలి అంటాడు. ఇక్కడ ఏమంటాడు? జనులను, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరి ఉన్నావు. హల్లెలూయా. ఏమంటాడు? నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరి ఉన్నావు, నీ అభిషక్తుని, నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. హల్లెలూయా. దేవుడు నియమించిన అభిషక్తులను రక్షించుటకు, తన జనులను రక్షించుటకు దేవుడు బయలుదేరి ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఇదంతా జరుగుతున్నప్పుడు, ఇలా మొర్ర పెడుతున్నప్పుడు యెహోవా నీవు ఏమంటాడు? నదుల మీద నీ కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున గుర్రములను కొట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు, విల్లు వరలో నుండి తీసుకొని వచ్చుచున్నావు. ఎందుకు వస్తున్నాడు తెలుసా? దేవుడు నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాలములను సిద్ధపరిచున్నావు, భూమిని బద్దలు చేసి నదులను కలగజేయుచున్నావు, నిన్ను చూసి పర్వతములు కంపించుచున్నవి అంటున్నాడు. ఎందుకు వస్తలేడా దేవుడు? వస్తున్నాడు. ఎందుకు? విడిపించుటకు, తన ప్రజలను విడిపించుటకు, తన అభిషేకించిన వారిని విడిపించుటకు వస్తున్నాడు. మరి మనం తన ప్రజలమేనా? మనం ఏ గుంపులో ఉన్నాం? హింసింపబడే గుంపులో మనం ఉంటే ఆయన మన కొరకు వస్తున్నాడు. బాధింపబడే గుంపులో మనం ఉంటే ఆయన మన కొరకు వస్తున్నాడు. మనము కలహాలు రేపిన వారి మధ్యలో మనము వారి బాధకు, వారు చేసిన దానికి గురైతే, వారి మధ్య ఆ గురైతున్న సమయంలో మనల్ని విడిపించుటకు దేవుడు మన కొరకు వస్తున్నాడు. మన కొరకు రావడమే కాదు, మనం అభిషేకించబడ్డామా, దేవుని ఆత్మను పొందుకున్నామా, ఆయన అభిషేక్తులను రక్షించుటకు ఆయన వస్తున్నాడు. ఎలానో తెలుసా? దేవుడు మేఘములను వంచుకొని వస్తున్నాడు, మన కొరకు రానై ఉంటున్నాడు దేవుడు. ఇక్కడ అంటున్నాడు, అందుకే అంటున్నాడు భక్తులు, ఇదంతా చూసి నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు ఎలానట కదలుచున్నవి, నా ఎముకలు విరుచుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి అని అంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు చేసే మేలును బట్టి భక్తుడు ఆ విధంగా మనకు మాట్లాడుకున్నట్లయితే, నిర్గమకాండంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మోషే ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించేదను అంటాడు. ఎవరట? యెహోవా. యెహోవాయే నా బలము, నా గానము అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుని, దేవుణ్ణి బలముగా చేసుకున్న వ్యక్తులు ఎలా స్తుతిస్తారో తెలుసా? ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ఆయన నామము వర్ణించేదను, నేను స్తుతించేదను ఆయనను అని. ఎవరో తెలుసా? ఆయన పరాక్రమశాలి అంటాడు. ఇంకా చూసుకున్నట్లయితే యుద్ధశూరుడు అని అంటాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే కదా, మనం ఎలా ఉంటున్నాం అంటే దేవుడి సన్నిధిలో మరి మనం ఎవరి బలంను వెతుకుతున్నాం? దేవుని బలంను వెతికినట్లయితే, దేవుణ్ణి గనక మనం ధరించుకున్నట్లయితే ఆయన మనకిచ్చే బలము ఇంత అంత కాదు. పర్వతాల మీద ఎక్కినప్పుడు కూడా ఆ పాదములు జారకుండా ఆయన మనల్ని బలపరచనై ఉంటున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో కూడా చూసుకుందాం మనం. ఇక్కడ 18లో యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. ఇక్కడ ఎవరిని ప్రేమించాడు? యెహోవా నువ్వు నా బలం, అందుకని నేను ప్రేమిస్తున్నా, నీవే నా శక్తి, నేను ప్రేమిస్తున్నా. మన మధ్యలో ఉన్న దేవుడు శక్తిమంతుడు, మన మధ్యలో ఉన్న దేవుడు బలవంతుడు, మన మధ్యలో ఉన్న దేవుడు శూర కార్యములు చేసే దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు బాహుబలము కలిగిన వాడు, మన మధ్యలో ఉన్న దేవుడు తన బాహువు చేత మనల్ని కప్పువాడైంటున్నాడు. ఇంతటి బలవంతుణ్ణి ఎలా చేసుకున్నాడో తెలుసా? ఇక్కడ భక్తుడు దావీదు గారని అంటే, యెహోవా నీవే నా బలము, నాకు బలము అంటూ ఏది లేదు, నీవే నా బలము, నా బలగము, నా సర్వము, నా సమస్తము నీవే. నీ వల్లే నాకు బలము కలుగుచున్నది, నీ వల్లే నాకు శక్తి కలుగుచున్నది, నిన్ను నేను ఆశ్రయం చేసుకొని బ్రతుకుచున్నాను, కాబట్టి నీవే నా బలము, కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఏదన్నా కొదివిస్తాడు దేవుడు. సర్వము దావీదుకు దేవుడు అప్పచెప్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనము, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. ఏం ధరింపజేశాడు? యెహోవా దావీదు గారికి బలము. దేవుడు బలమును ధరింపజేసినప్పుడు మనము ఎన్నన్నా సాధిస్తాం. ఒక్కసారి శరీరం బలహీనం అయ్యిందా, ఒక చిన్న జ్వరం వచ్చిందా,
ఈ రోజులలో అయితే చిన్న జ్వరం మనకు వచ్చి రాగానే మనం పడిపోతామంటే లేవలేం, మనకు బలము శక్తి లేదు. అదే దావీదు దేవుడికి బలం ధరించుకున్నాడు కాబట్టి దేవుడే నా బలము అంటున్నాడు. ఆయన అంటున్నాడు నాకు బలమును ధరింపజేయవాడు ఆయనే. ఆ దేవుడు మనకు బలము ధరింపజేస్తే మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రాజ్యాలు వెళ్ళినా మన బలము తరిగిపోదు. మన బలము మనల్ని బలహీనపరచలేదు. ఎందుకో తెలుసా, దేవుడు మనకు బలం ఇచ్చాడు కాబట్టి ఆయన బలమును వస్త్రములట ధరించుకున్నాడు, ధరింపజేశాడట. ఆయన బలమును ధరింపజేశాడు ఆయనకు అంటున్నాడు. అంటే నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. ఏ మార్గంలో నడిపిస్తాడంట దావీదును? యథార్థ మార్గంలో. ఎప్పుడు? ఆయన బలమునిచ్చి, ఆయనను ప్రేమిస్తే ఆయన బలమునిచ్చాడు, బలమును ధరింపజేశాడు, యథార్థమైన మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుని మార్గం ఎలా ఉందో తెలుసా? యథార్థంగా ఉంది కానీ కపటంగా లేదు, కపట ఆలోచనగా లేదు, బలహీనంగా లేదు, బహుబలమైంది ఉంటుంది. దేవుని రాజ్యము, దేవుని మాట, దేవుని నామము, దేవుడు బలవంతుడు, బలిష్ఠుడు, బహుబలమైన కార్యములు చేయుటకు ఆయననే ఒక్కడే శక్తిమంతుడై ఉంటున్నాడు. కాబట్టి దేవుడు వాక్యం దావీదంటాడు, యెహోవా నాకు దూరం ఉండకు, నా బలమా త్వరపడి నా సహాయము నాకు రా అంటాడు. నాకు దూరంగా ఉండకు ప్రవ్వా. ఎందుకు ఉండకు తెలుసా? నా శత్రువులు నన్ను కదిలిస్తారు నువ్వు దూరం ఉంటే. నీవు దరిదాపులకు రా, నా బలము నీవే త్వరపడి రా అంటాడు. మనం ఏమడుగుతున్నాం? మనకేదైనా ఇబ్బంది, చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా మనము కూడా వెంటనే మోకాళ్ళ మీద ఉండి నా బలమా యెహోవా నువ్వు త్వరపడిరా, నాకు సహాయము చేయ, నాకు దూరం ఉండకు, నాకు సహాయము చేయాలి అని దేవుడిని అడగాలి. కానీ భయపడకూడదు. అడుగు. దేవుడే నీ బలము, దేవుడే నీ ధైర్యము, దేవుడే నీ సహాయము, దేవుడే నీ పరాక్రమశాలి, దేవుడే నీకు బలమును ధరింపజేస్తాడు. నిన్ను కదలనివ్వడు. ఆయన ఉన్నత శిఖరాల మీద ఆయన నిన్ను ఎక్కించు వరకు ఆయన నిన్ను ఏమాత్రమును విడివాడు, ఎడబాయుడు. కాబట్టి నువ్వు మొట్టమొదటగా చేయవలసిన పని దేవుడి బలాన్ని వెతుకు, దేవుడి శక్తిని వెతుకు, దేవుడిని ధరింపజేసుకో. అప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు. దేవుడు నిన్ను కదలనివ్వడు. నీ ప్రతి సహాయం ఆయన నీకు ఇస్తాడు. నువ్వు ప్రేమించు దేవుడి బలాన్ని, దేవుని, అప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. ఎవరు ధరించుకుంటారు? భక్తిహీనులు ధరించుకుంటారు, గర్విష్ఠులు ధరించుకుంటారు. మరి మనం గర్విష్ఠులమా, భక్తిహీనులమా? మనము భక్తిహీనులము కాలేము. భక్తిహీనత నుండి దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కొని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా దేవుడు మనల్ని మార్చి ఆయన బలమును అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వాటికి మనం ఏ మాత్రమును కూడా చోటు ఇవ్వకూడదు. అదేవిధంగా వాక్యం చూసుకో, సొమ్మసిలిన వారికి ఆయన బలం ఇస్తాడంటున్నాడు వాక్యం. అని అంటాడు, బలం ఇచ్చేవాడు శక్తిహీనులకైనా బలాభివృద్ధి కలగజేస్తాడని దేవుడు గ్రంథం సెలవిస్తుంది. మరి మనము ఎక్కడ సొమ్మసిల్లిపోతున్నామో చూసుకుందామా? సొమ్మసిల్లినప్పుడు దేవుడిని అడగాలి. దేవుడు సొమ్మసిల్లకు నిన్నుకు బలం ఇస్తానంటున్నాడు. ఇంకా అంటున్నాడు ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. మనకు శక్తి కోల్పోతాం, మనం కలుగుతున్న ఇబ్బందులను బట్టి శక్తి కోల్పోతున్నప్పుడు దేవుడు మనకేమిస్తాడంటే శక్తి గల బలమునిస్తాడు దేవుడు. దేవుడు ఇక్కడ మనల్ని సొమ్మసిల్లిపోనివాడు, అంటే సొమ్మసిల్లి ఇలా అలసిపోనివాడు. దేవుడు పట్టుకుంటాడు ఆయన బలమిచ్చి మనల్ని. మనము బలహీనమైపోతాం. మనం బలహీనమైపోయి ప్రభు బలాన్ని వెతకక మనం బలహీనులం అయ్యో అనుకుంటాం. ఏ స్థితిలో ఉన్నాను, ఎటువంటి రోగంలో ఉన్నాను, ఎటువంటి ప్రాబ్లమ్స్లో నీవు ఉన్నాను, ఎటువంటి భయంకరమైన వ్యాధిలో నీవు ఉన్నాను, ఎప్పుడు నువ్వు భయపడకు రోగానికి, ఎప్పుడు కృంగిపోకు నీవు. ఎందుకో తెలుసా? నీ దేవుడు బలవంతుడు, నీ దేవుడు నీకు శక్తినిచ్చేవాడు, నీ దేవుడు నిన్ను బలపరచువాడు, నీకు ప్రతిదీ సమకూర్చువాడు, ఆయన నిన్ను స్వస్థపరచువాడు, ఆయన నిన్ను బాగు చేయవాడు. కాబట్టి దేవుని ఎప్పుడు విడిచిపెట్టకు. ఆయనను వెతుకు, ఆయన వాక్యాన్ని వెతుకు. ఆయన వాక్యము చదువుతుండగా నీకు బలము సమృద్ధిగా కలుగుతుంది. నీ ఎముకలు క్షీణించాయేమో, నీ శరీరము సొమ్మసిల్లిందేమో, నీ కంటి చూపు మరుగైందేమో, నీ చెవుడు వినుకైందేమో, బలము తక్కువ జరుగుతున్నాయి అంటున్నారేమో. జాగ్రత్త, దేవుణ్ణి మాత్రం మర్చిపోకు. దేవుణ్ణి వెతుకు నీవు. అప్పుడు ఆయన బలాన్ని వెతుకుతావు. ఆయన బలము నీకు వచ్చినప్పుడు నీకు శక్తి కోల్పోవు. నీవు బహుబలాన్ని దేవుడు నీకు అందించని అంటున్నాడు. ఆయన అంటాడు, బాలురు సొమ్మసిల్లులు, యవ్వనులు తప్పక టొట్టిలు కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. హల్లెలూయా. బాలురు సొమ్మసిల్లిపోతారు కదా, యవ్వనులు తప్పకుండా త్రొట్టిల్లుతారు. అనగానే మనము యవ్వనులను వదిలిపెట్టకూడదు, కానీ యవ్వనులను బహుబలంగా వారిని మనం దేవుళ్ళకి నడిపించాలి. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారట. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? మన కుటుంబంలో మనకు ఏమైనా కొదువగా ఉంది అని అన్నా, సమృద్ధిగా ఉన్నాను, మన ఇంటి నుంచి మన తల్లి, మన తండ్రి మనల్ని చూడడానికి వస్తున్నారు మన అత్తవారింటికి అని అన్నప్పుడు మనకు ఎలా ఉంటుందో తెలుసా? తల్లిదండ్రులు
మన దగ్గరికి వస్తుందని ఎంత ఉత్సాహము, కదా, ఎంత బలము మనకు. అది హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఈ దినము నాడు వారు చూడడానికి వెళ్తున్నారంటే నా కొరకు ఎన్నో తీసుకొస్తారని, నా కొరకు వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. వారికి ఎదురు చూపులలో తల్లిదండ్రులు తీసుకొచ్చే వాటి మీద కోరిక, ఆశ కలిగి వారు ఉత్సాహంతో బలముతో రింపబడతారు కదా. అన్ని నెల రోజులు 2 నెలలు ఉన్న హాస్టల్లో వారు ఒకేసారి వాళ్ళ బలమును ఒక్క రోజు వస్తున్నారంటే ఆ ఒక్క రోజు కొన్ని గంటలు వారితో ఉంటారని తెలిసి వారికి ఎంతో ఉత్సాహం వస్తుంది. మరి పరమ తండ్రి అయిన దేవుడు నిత్యము నీకు సమీపంగా ఉన్నాడు. పరమ తండ్రి అయిన దేవుడు నీ కొరకు నిలిచి ఉన్నాడు. నిన్ను బలపరచుట కొరకే, నిన్ను శక్తితో రింపుట కొరకే, ఆయన నిన్ను ఆదరించుట కొరకే, దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుట కొరకే ఆయన నీ కొరకు నిలబడి ఉన్నాడు. మరి నీవు దేవుని బలాన్ని వెతుకు, నీవు దేవుని కొరకు ఎదురు చూస్తే గనక నీ కొట్టి బలమును దేవుడు అనుగ్రహించుటకు ఆయన నీ ముందే నిలిచి ఉన్నాడు. కాబట్టి ఆయనను వెతుకు, ఆయన బలాన్ని వెతికినప్పుడు తప్పకుండా ఎదురు చూడు. ఆ ఎదురు చూపులను దేవుడు నీకు బలం అనుగ్రహిస్తాడు అంటాడు. ఏమంటాడు ఇంకా, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు అంటాడు. ఎలానట, పక్షి రాజు వలె వారు రెక్కలు చాపుతారట, చాపి అలయకుండా పరిగెత్తారట. ఎవరు? దేవుని కొరకు ఎదురు చూసేవారు, నూతన బలము పొందుకున్నవారు, నూతన ఆత్మను పొందుకున్నవారు, నూతన కృపలో రింపబడిన వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారట. వారు ఎంత ఎగురితే అంత బలం ఉంటుంది, వారు ఎంత ఎగురితే అంత శక్తి ఉంటుంది, వారు ఎంత ఎగురితే అంత అభిషేకం ఉంటుంది, నూతన కృప ఉంటుంది. కాబట్టి వారు ఎప్పుడు ఎన్నడూ వారు ఎక్కడ సొమ్మసిల్లిపోరు. ఎందుకో తెలుసా? యెహోవా బలం వారికి ధరింపబడి ఉన్నది కాబట్టి, యెహోవా శక్తి వారిలో రింపబడి ఉన్నది కాబట్టి, యెహోవాయే వారిని ఉన్నత స్థలముల మీద, ఏ ఉన్నత స్థలములు? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద యెహోవా వానిని ఎక్కించెను అంటాడు కదా. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలములోని పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకు రాతి నుండి నూనెను అతనికి జుర్రించెను. దేవుడి దీవెన ఇంత గొప్పగా ఉంటుంది. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు, పొలములోని పంట తినిపిస్తాడు, కొండ బండ నుంచి నూనె వస్తుంది కదా, ఆ నూనెను, తేనెను దేవుడు జుర్రిస్తాడు. ఒకరు దేవుణ్ణి ఆశ్రయించినట్లా, దేవుని బలమును వెతికినప్పుడు తప్పకుండా వీటిని జుర్రించుటకు దేవుడు కృపనిస్తాడు. ఇక్కడ అంటాడు ఏమని, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వల్ల చేయును అంటాడు భక్తుడు. ఎలా చేస్తాడట? ఆయన కాళ్ళను జింక కాళ్ళ వల్ల చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును అంటున్నాడు, నిలుపుచున్నాడు అంటున్నాడు. ఇక్కడ జింక కాళ్ళు ఎక్కడుంటాయని మనం మాట్లాడుకున్న మొదట్లో, బండ మీద ఉన్నను జారిపడవు. అదేవిధంగా ఉన్నత స్థలముల మీద ఆయన నిలుపుచున్నాడు అంటున్నాడు. అంటే మనము కూడా దేవుడి కొరకు ఎదురు చూసినప్పుడు, దేవుని కృప కొరకు మనం ఎదురు చూసినప్పుడు, దేవుణ్ణి బలంగా ధరించుకున్నప్పుడు, దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకున్నప్పుడు, దేవుడు మనల్ని కూడా కొండ తేనె బండ నుంచి తేనెను తీసి ఆ నూనెను, తేనెను మనం జుర్రుటట్లు దేవుడు కృపనిస్తాడు. పొలముల పంటను మనం తిన్నట్లు దేవుడు మనకు కృపనియన ఇంటున్నాడు. కాబట్టి జింక కాళ్ళ వల్ల మన కాళ్ళను దేవుడు బలపరుస్తాడు, నడిపిస్తాడు. అప్పుడు మనము దేవుణ్ణి కూడా, ఉన్నత శిఖరాలలో ఉన్న దేవుణ్ణి కూడా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడి కృప ఈ మాటలు మన ఆత్మతో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.